హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 8th చాప్టర్ ఇంట్రొడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ నుండి 12th వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సైజ్ 8.2 నుండి సెకండ్ రామన్, థర్డ్ ప్రాబ్లం, అలాగే ఫోర్త్ రామన్ అయితే కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి. దీని ముందు నేను ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్కి సంబంధించి ఒక టేబుల్ ఉంటుంది కదండి, ఆ టేబుల్ ఎలా గుర్తుపెట్టుకోవాలని ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కంపల్సరీగా చూసిన తర్వాత మాత్రమే చూడండి, ఎందుకంటే ఆ వాల్యూస్ మీకు తెలియకుండా మనం వీటిని సింప్లిఫై చేయలేము. ఓకే, సో మనకి సెకండ్ రామన్ చూసుకున్నట్టయితే చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అండ్ జస్టిఫై యువర్ చాయిస్ అని చెప్పి ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇచ్చారండి ఈ విధంగా, అలాగే ఆప్షన్స్ ఇచ్చారన్నమాట ప్రతి క్వశ్చన్కి. ఇప్పుడు మనం వీటిని సింప్లిఫై చేసి వచ్చిన ఆన్సర్ అనేది ఏ ఆప్షన్కి మ్యాచ్ అవుతుంది అన్నది చూసుకోవాలి. ఓకేనా? అంటే ఫస్ట్ మనం ఇచ్చిన క్వశ్చన్ని సింప్లిఫై చేయాలి నార్మల్గా. సో చూడండి, 2 into tan 30 degrees. tan 30 degrees అంటే 1/√3 by 1 plus tan square 30 degrees అంటే tan 30 degreesని స్క్వేర్ చేయాలి. సో 1/√3 హోల్ స్క్వేర్. సో ఈ స్క్వేర్ 1కి వచ్చినప్పుడు 1, √3కి వచ్చినప్పుడు ఏమవుతుందండి, √3 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది. సో 1 + 1/3. సో న్యూమరేటర్ 2 into 1, 2/√3. దాన్ని ఏమి చేంజ్ చేయవలసిన అవసరం లేదు. ఇక డినోమినేటర్లో 1 1/1 అని రాసుకుని ఇక్కడ ఫ్రాక్షన్స్ని మనం యాడ్ చేస్తాం కదండి, అలా చేసేద్దాం. 1 into 3, 3 plus 1 into 1, 1 by 1 into 3, 3. సో 3 plus 1/3. సో 2/√3/3 plus 1 అంటే ఎంతండి, 4/3. ఇక్కడ ఫ్రాక్షన్ ఇదొక ఫ్రాక్షన్, మళ్ళీ దీని కింద ఇదొక ఫ్రాక్షన్ వచ్చింది. సో ఇలా 2 ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్గా 2/√3 అని వేసేసి నెక్స్ట్ ఇంటూ పెట్టి ఈ సెకండ్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ చేయాలి. అంటే 4/3ని రెసిప్రోకల్ చేస్తే అవుతుందండి 3/4. సో చూడండి, అదే వేసాను. నెక్స్ట్ ఇక్కడ 2 టేబుల్ అయితే 2 times క్యాన్సిల్, అయితే 1 time క్యాన్సిల్. 1 into 3 అంటే 3/2 into √3, 2/3. ఇక్కడ మళ్ళీ అగైన్ ఈ 3 నేను ఏ విధంగా రాసుకోవచ్చండి, √3 into √3. ఎందుకని, √3 into √3 అంటే √3 హోల్ స్క్వేర్. సో మళ్ళీ 3 వస్తుంది, అంటే 3ని ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు. సో అందుకని 3ని ఈ విధంగా రాశాను. ఇక న్యూమరేటర్లో ఒక √3, డినోమినేటర్లోనూ ఒక √3 క్యాన్సిల్. ఇంకా టోటల్గా మనకి ఏమొచ్చిందండి, √3/2. ఇప్పుడు ఇది అంటే ఈ వాల్యూ మనకి యాక్చువల్గా ఆప్షన్లో లేదు. ఆప్షన్లో కూడా మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్కి సంబంధించిన వాల్యూస్ ఇచ్చారు. కాబట్టి మనం చెక్ చేసుకోవాలి, sin 60 degrees అంటే ఇది వస్తుందా, లేదా cos 60 degrees అంటే ఇది వస్తుందా, లేదంటే tan 60 degrees అంటే ఇది వస్తుందా అన్నది. సో సింపుల్గా మనకి తెలిసిపోతుంది, sin 60 degrees అంటే √3/2. దేర్ఫోర్ sin 60 degrees ఈక్వల్ టు √3/2 అని పెట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అని రాసేయండి. ఓకేనా? ఇదంతా మీరు నోట్ చేసుకోండి. ఓకేనా? ఆప్షన్స్ అడిగే కదా, జస్ట్ టిక్ పెట్టి చదివేద్దండి. నార్మల్గా మీరు క్వశ్చన్ ఎక్కించుకుని ఇదంతా నోట్ చేసుకోండి, సింప్లిఫికేషన్ మీకు తెలియాలి కదా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 1 - tan square 45 degrees by 1 plus tan square 45 degrees. సో tan 45 degrees అంటే 1 అండి. సో tan స్క్వేర్ అంటే 1 అని స్క్వేర్ చేయాలి, అంటే 1 - 1 స్క్వేర్ by 1 plus 1 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1 కదా. సో 1 - 1 by 1 plus 1. 1 - 1 అంటే 0. 0/2 అంటే ఎంతండి మనకి 0. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా ఆప్షన్ ఉంది 0 అని. సో మీరు ఇది ఎక్కించుకుని ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అని రాయండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి. sin of 2a is equal to 2 into sin a is true when a is equal to అని అన్నారు. అంటే ఏ ప్లేస్లో ఏ యాంగిల్ పెడితే ఈక్వేషన్ LHS వాల్యూ RHS వాల్యూ సమానంగా వస్తాయి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 0 degrees ఇచ్చారండి. ఫస్ట్ ఆప్షన్ నేను వెరిఫై చేస్తున్నాను, అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ తీసుకున్నాను, పుట్టి a is equal to 0 degrees. ఫస్ట్ మనకి ఈక్వేషన్ ట్రూవా కాదా అని అడగడం అంటే LHS వాల్యూ RHS వాల్యూ ఈక్వల్ వస్తుందా లేదా అని అడిగేది. అప్పుడు దానికోసం నేను సెపరేట్గా LHS వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అంటే sin of 2a. ఏ అంటే ఎంతండి మనకి 0 degrees కదా. సో ఏ ప్లేస్లో 0 పెట్టాను. 2 into 0 degrees అంటే 0. సో sin 0 మనకు వచ్చింది. sin 0 అంటే 0. sin 0 degrees అంటే మనకు ఆన్సర్ 0. ఇప్పుడు RHS అంటే 2 sin a అంటే 2 into sin 0 degrees. ఏ 0 కదా, మరి ఏ 0 degrees కదా. సో sin 0 degrees అంటే 0, అంటే 2 into 0 అంటే 0. సో LHS RHS ఈక్వల్గా వచ్చాయి ఇప్పుడు ఏ ప్లేస్లో 0 degrees పెట్టినప్పుడు. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. అండ్ ఇక ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళిపోతే ఇది ఇంచుమించు ఫస్ట్ క్వశ్చన్ లాగా ఉంటుందండి. ఫస్ట్ క్వశ్చన్లోనేమో మనకి కింద ప్లస్ ఇచ్చారు, ఇక్కడేమో మైనస్ ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది మ్యాక్సిమం. ఇక ఫ్రాక్షన్స్ మనం అక్కడ ప్లస్ చేసాము, ఇక్కడ మైనస్ చేసాము. అక్కడ ఏం లేదు, ఇంకా ప్లస్ అక్కడైతే ప్లస్ ఏమో, ఇక్కడ మైనస్ సింబల్ అంతే. సో సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది 2/√3/2/3. ఇందాక మనం ఎలా చేసాం, 2/√3 ఇంటూ దీన్ని రెసిప్రోకల్ చేసాం, అంటే 3/2. సో ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అండి. ఇంకేం మిగులుతున్నాయి, 3/√3.
ఇప్పుడు మళ్ళీ 3ని సేమ్ ఇందాక రాసినట్టే స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 3గా రాశాను. సో ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంక మిగిలింది ఏంటి స్క్వేర్ రూట్ 3. సో ఆప్షన్ బట్టి కాస్ 60 డిగ్రీస్ స్క్వేర్ రూట్ 3 వస్తుందా లేదంటే సైన్ 60 డిగ్రీస్ స్క్వేర్ రూట్ 3 వస్తుందా మనం చెక్ చేసుకోవాలి. 4 ఆప్షన్స్ కూడా మీరు చెక్ చేసుకుంటే tan 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 3 కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, మనకి థర్డ్ ప్రాబ్లం అండి. సెకండ్ రామన్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ ప్రాబ్లం రామన్ కాదు ఇది. ఓకే, ఇఫ్ tan ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 3 అండ్ tan ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 1 బై స్క్వేర్ రూట్ 3 అని చెప్పి మనకి కొన్ని కండిషన్స్ ఇచ్చి a అండ్ b వాల్యూస్ ఎంత అనేది అడిగారు. అంటే ఆ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఎగ్జాంపుల్ 8 మీరు చూస్తే ఇది సిమిలర్ మోడల్గా ఉంటాయి ఎగ్జాంపుల్ 8 కూడా. సో ఒకసారి అది చెక్ చేయండి, మీకు ఆటోమేటిక్ ఇది కూడా అర్థమవుతుంది. ఇక్కడ మనకి tan ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 3 అని ఇచ్చారు కదండి. నేను ఈ స్క్వేర్ రూట్ 3ని ఇన్ టర్మ్స్ ఆఫ్ tan లో రాస్తున్నాను. అంటే tan 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 3 కాబట్టి ఈ స్క్వేర్ రూట్ 3 ప్లేస్లో ఇది రాసుకున్నాను. నెక్స్ట్ ఏం చేశానంటే ఈ బోత్ సైడ్స్ కూడా tan అనే ట్రిగ్నోమెట్రిక్ రేషియోని ఎలిమినేట్ చేశాను. అంటే ఎలిమినేట్ tan ఆన్ బోత్ సైడ్స్. సో మనకి ఏం మిగులుతుందండి a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా tan ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 1 బై స్క్వేర్ రూట్ 3 అని ఉంది. ఇప్పుడు ఈ 1 బై స్క్వేర్ రూట్ 3ని నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియో tanలో రాసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు బోత్ సైడ్స్ కూడా tan అనేది ఎలిమినేట్ అవుతుంది. అందుకోసం 1 బై స్క్వేర్ రూట్ 3 అంటే ఎంత రాసుకున్నానండి tan 30 డిగ్రీస్. అంటే tan 30 డిగ్రీస్ అంటే 1 బై స్క్వేర్ రూట్ 3 అని వాల్యూ మనకి టేబుల్ ప్రకారం. సో అప్పుడు ఎలిమినేట్ tan ఆన్ బోత్ సైడ్స్ తీసేస్తే a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. సో ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేసేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో చూడండి, ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. డైరెక్ట్గా ఇక్కడ ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి మనం ప్లస్ చేసేస్తే సరిపోద్ది. ప్లస్ చేస్తున్నామంటే మన సింబల్స్ ఏమీ చేంజ్ చేయవలసిన అవసరం లేదండి. డైరెక్ట్గా ఇక్కడ ఉన్న సింబల్స్ మనం పర్ఫామ్ చేస్తే సరిపోద్ది. ఏ ప్లస్ ఏ 2a, ఇక్కడ మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్. 30 డిగ్రీస్ ప్లస్ 60 డిగ్రీస్ అంటే 90 డిగ్రీస్. ఏని 2 ఇంటూ చేస్తుంది, దట్ సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో 90 డిగ్రీస్ బై 2 అంటే 45 డిగ్రీస్. అంటే టోటల్గా మనకి ఏ ఎంత వచ్చిందండి 45 డిగ్రీస్. ఇప్పుడు ఈ ఏ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ అది మీ ఇష్టం. సో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసేయండి. పుట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 కదా. సో ఏ ప్లేస్లో 45 డిగ్రీస్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60. దీన్ని అటు సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే 60 minus 45 that equal to 15. Therefore, B is equal to 15 degrees and A is equal to 45 degrees is the answer. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫోర్త్ కామన్. ఇందులో మనకి మళ్ళీ క్వశ్చన్స్ ఉంటాయి, వీటిని చూడాలి. సో స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారండి. అంటే ఈ టైప్ ఎన్ని ఇచ్చారంటే మొత్తము 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఇలాంటివి. ఈ 5 యాక్చువల్లీ క్వశ్చన్స్ అంటే అవి స్టేట్మెంట్స్ అనమాట. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెప్పాలి. చెప్పిన తర్వాత అది ఎందుకు ట్రూవో ఎందుకు ఫాల్స్ కూడా మనమే చెప్పాలి. జస్టిఫై యువర్ ఆన్సర్ అని అన్నాడు. ఓకే, సో ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి అవుతుంది అని చెప్పి మనకి ఇచ్చిన స్టేట్మెంట్. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం చెప్పాలి. సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెప్పాలంటే ఇందాక మనం క్వశ్చన్ చేసాం చూడండి, సైన్ ఆఫ్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ ఏ అవుతుందా అని చెప్పి మనకి కింద ఆప్షన్స్ ఇచ్చారు. మనం ఏం చెక్ చేసాం అప్పుడు, ఇచ్చిన ఆప్షన్ ఒకటి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఎల్హెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూ సేమ్ వస్తుందో లేదో చెక్ చేసాం. సో ఇక్కడ కూడా అంతేనండి. కాకపోతే ఇక్కడ మనకి యాంగిల్స్ ఏమీ లేవు కదా అని మీరు అనుకోవచ్చు. సో ఇప్పుడు మనం తీసుకుందాం ఓన్గా. పుట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. మన ఇష్టం, మీరు ఏ ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ బి ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ తీసుకున్నా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. సో ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఎంత అవుతుందండి మనకి, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కదా. అంటే సైన్ ఆఫ్ ఏ అంటే ఎంతండి 30, బి అంటే 60. సో 30 డిగ్రీస్ ప్లస్ 60 డిగ్రీస్. 30 డిగ్రీస్ ప్లస్ 60 డిగ్రీస్ అంటే ఎంతండి మనకి సైన్ 90 డిగ్రీస్. సైన్ 90 డిగ్రీస్ అంటే ఎంతండి 1. ఇది ఎల్హెచ్ఎస్ వాల్యూ. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి. సో ఏ అంటే మరి 30 డిగ్రీస్ కదా, సైన్ 30 డిగ్రీస్ ప్లస్ సైన్ బి అంటే 60 కాబట్టి సైన్ 60 డిగ్రీస్. సో సైన్ 30 డిగ్రీస్ అంటే 1/2, సైన్ 60 డిగ్రీస్ అంటే √3/2. డినోమినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేసేయండి. సో ఇంకా దీన్ని ఫర్దర్గా మనం సింప్లిఫై చేయగలం. సో దిస్ ఈజ్ ద ఆర్హెచ్ఎస్ వాల్యూ అండ్ దిస్ ఈజ్ ఎల్హెచ్ఎస్ వాల్యూ. సో ఈ రెండు ఈక్వల్ అండి కాదు. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఓకే, దేర్ఫోర్ గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ అని రాసేయండి. ఓకేనా, ఇంక జస్టిఫైకి మనం ఏం రాయవలసిన అవసరం లేదు. ఆల్రెడీ మన రీజన్ ఇక్కడ చూపించేసాం. యాంగిల్స్ పెడితే మనకి ఈక్వల్ అవ్వట్లేదు కాబట్టి అది ఫాల్స్ అని చెప్పి ఇది రాస్తే సరిపోద్దండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది.
ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా ఇంక్రీజెస్ యాజ్ థీటా ఇంక్రీజెస్. అంటే ఇప్పుడు సైన్ థీటాలో ఇప్పుడు ఈ థీటా అనేది పెరుగుతూ ఉంటే, అంటే ఈ యాంగిల్ అనేది పెరుగుతూ ఉంటే, వాల్యూ అనేది పెంచుతూ ఉంటే ఈ టోటల్ సైన్ థీటా వాల్యూ కూడా పెరుగుతుంది అని చెప్పి మనకి ఇచ్చిన స్టేట్మెంట్. ఇది కరెక్టో కాదో మనం చెప్పాలి. ఫస్ట్ మనకు తెలిసిన సైన్ థీటా వాల్యూస్ దేనికి తెలుసండి? sin 0, sin 30, sin 45, sin 60, sin 90 మనకి తెలుసు. ఒకసారి చూద్దాం. ఫస్ట్ థీటా ప్లేస్లో 0 degrees పెడితే 0. నెక్స్ట్ సైన్ థీటా ప్లేస్లో 30 degrees పెడితే 0.5. నెక్స్ట్ సైన్ థీటా ప్లేస్లో 45 degrees పెడితే నియర్లీ ఇది అంటే 1/√2. బట్ దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే అంటే √2 అంటే 1.41 అలా వస్తుంది. ఈ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవద్దండి. జస్ట్ నేను చెప్పేది మీకు అర్థం అవడం కోసం నేను ఈ వాల్యూస్ చేసాను తప్ప మీరు ఇది ఎగ్జామ్గా రాయాల్సిన అవసరం లేదు. సో సైన్ 45 degrees అంటే నియర్లీ 0.7 వస్తుంది, అంటే దీనికన్నా ఎక్కువ. అలాగే సైన్ 60 degrees అంటే నియర్లీ 0.8 ఆ విధంగా వస్తుంది. సైన్ 90 degrees అంటే 1, వీటన్నిటికంటే ఎక్కువ. అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ థీటా ప్లేస్లో ఈ వాల్యూ పెరిగేటప్పటికీ ఈ టోటల్ వాల్యూస్ కూడా పెరుగుతున్నాయి అన్నది మీరు గమనించాలి. ఎందుకంటే 0 degrees దగ్గర 0 ఉన్నది. అలా మనం యాంగిల్ పెంచుకుంటే 90 degreesకి వచ్చినప్పటికీ ఈ వాల్యూ కూడా పెంచుకుంటే 1కి వచ్చింది. సో అంటే సైన్ థీటా వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడు థీటా వాల్యూ అనేది ఎక్కువ పెట్టినప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ట్రూ అని చెప్పి రాసేయండి. ఇంకా జస్టిఫికేషన్ ఇదే జస్టిఫికేషన్, పర్టికులర్గా మళ్ళీ రీజనే రాయక్కర్లేదు, ఇది రాస్తే సరిపోద్ది. థర్డ్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ కాస్ థీటా ఇంక్రీజెస్ యాజ్ థీటా ఇంక్రీజెస్. సేమ్ ఇందాక లాంటిదే, కాబట్టి ఇందాక సైన్ థీటా, ఇప్పుడు కాస్ థీటా. సో ఇక్కడ మీకు గమనిస్తే కనుక కాస్కి యాంగిల్ పెరిగే కొద్దీ ఈ టోటల్ వాల్యూ అనేది పెరుగుతుందా లేదా అనేది మీరు ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు సైన్కి కాస్కి మనకి అంటే టేబుల్గా చెప్పినప్పుడు చెప్పానండి. ఏంటది? 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees కదా. సో ఇది 0, 1/2, 1/√2, √3/2, నెక్స్ట్ ఇదేంటి 1. సో ఇప్పుడు కాస్ థీటా వాల్యూస్ ఏమవుతాయండి? రివర్స్ నుంచి వేయమని చెప్పానంటే 1 √3/2, 1/√2, నెక్స్ట్ 1/2, 0. ఇప్పుడు చూడండి, మనకి సైన్కి యాంగిల్ పెరిగే కొద్దీ ఈ వాల్యూస్ కూడా పెరుగుతూ ఉంటాయి. బట్ కాస్కి వస్తే కనుక చూడండి, కాస్ 0 degrees 1, కాస్ 30 degrees ఏమో √3/2. √3/2 అంటే 0.8, అంటే 1 కన్నా తక్కువ. అంటే ఇప్పుడు చూడండి, ఈ యాంగిల్ 0 అనేది 30 degrees కన్నా తక్కువ. కానీ యాంగిల్ తక్కువైనప్పటికీ కూడా కాస్ థీటా వాల్యూ అనేది ఎక్కువ. అదే సైన్కి ఏంటి? యాంగిల్ 0 అయితే ఈ వాల్యూ కూడా తక్కువ ఉంటుంది. యాంగిల్ పెరిగే కొద్దీ ఈ సైన్ థీటా వాల్యూస్ కూడా పెరుగుతాయి. కాస్ థీటా చూస్తే యాంగిల్ పెరిగే కొద్దీ కాస్ థీటా వాల్యూస్ చూడండి 1 నుంచి 0కి తగ్గిపోయి, అవునా కదా? సో ఇక్కడ కూడా నేను రాశాను. అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? థీటా పెరిగే కొద్దీ కాస్ థీటా కూడా పెరుగుతుంది అని అన్నారు. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ కదా, ఇక్కడ తగ్గుతుంది. కాబట్టి దేర్ ఫోర్ ఫాల్స్ స్టేట్మెంట్ అని రాశాను. జస్ట్ ఇవి రాయండి సరిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ థీటా అని అన్నాడు. అంటే ఈ థీటా ప్లేస్లో నువ్వు ఏ యాంగిల్ పెట్టుకున్నా కానీ ఈ రెండు ఈక్వల్ వస్తాయి అని అన్నాడు మనకి ఇచ్చిన స్టేట్మెంట్. సో ఇది చూసిన వెంటనే మనకు ఫాల్స్ అని చెప్పిచ్చండి. ఎందుకంటే థీటా ప్లేస్లో ఏ యాంగిల్ పెట్టినా కానీ రెండు ఈక్వల్ రావు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి బాక్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, సైన్ 0 degrees పెట్టినప్పుడు సైన్ థీటా ఏమో 0 అవుతుంది, కాస్ థీటా ఏమో 1 అవుతుంది. ఈ రెండు నాట్ ఈక్వల్. మనం థీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees పెట్టినప్పుడు సైన్ థీటా ఏమో 1/2 అవుతుంది, కాస్ థీటా ఏమో √3/2 అవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? థీటా ప్లేస్లో ఏ వాల్యూ పెట్టినా కానీ నీకు సైన్ థీటా వాల్యూ కాస్ థీటా వాల్యూ ఈక్వల్ అవుతుంది అని అంటున్నాడు. ఫర్ ఆల్ అని అన్నాడు. చూసారా? ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ థీటా, అంటే థీటా ప్లేస్లో ఏ యాంగిల్ పెట్టినా కానీ అని అంటున్నాడు. బట్ ఇట్ ఈజ్ నాట్ ట్రూ. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి. 45 degrees దగ్గర మీరు గమనిస్తే సైన్ థీటా వాల్యూ 1/√2, కాస్ థీటా వాల్యూ కూడా 1/√2. అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees. అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees దగ్గర ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది తప్ప మిగతా వాల్యూస్ దగ్గర కుదరదు. ఇక్కడ ఏమంటున్నాడు? ఫర్ ఆల్ వాల్యూస్ అని అంటున్నాడు. అంటే ఏ వాల్యూ పెట్టినా కానీ సాటిస్ఫై అయిపోతుంది అని అంటున్నాడు. సో దిస్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. సో ఇలా రాస్తే సరిపోద్ది. నెక్స్ట్, కాట్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ వెన్ ఫర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 degrees. అంటే ఏ ప్లేస్లో 0 degrees సబ్స్టిట్యూట్ చేస్తే కాట్ ఏ అనేది నాట్ డిఫైన్డ్ అంట. ఒకసారి చెక్ చేద్దాం. సో కాట్ 0 degrees ఈక్వల్ టు కాట్ 0 degrees అంటే మనం ఏ రాసుకోవచ్చండి? కాస్ 0 degrees బై సైన్ 0 degrees. కాస్ 0 degrees అంటే ఎంతండి? 1. సైన్ 0 degrees అంటే 0. సో 1/0 అంటే
నాట్ డిఫైన్డ్. అంతే కదా. దేర్ ఫోర్ గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని రాసేయండి సరిపోతుంది. ఓకేనా, ఇదే జస్టిఫికేషన్. ఇంక మరి దానికి రీజన్ ఏం రాయవలసిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.